ఓం మహాగణపతే నమః. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. సింహరాశి వారికి ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు ఉన్నటువంటి ఫలితాలు గనక ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా సింహరాశి వారికి ఈ వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారం ఈ 2 రోజులు చాలా అనుకూలంగా ఉంది. వృత్తిలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు కనుక ఉన్నట్టయితే ఆ అభిప్రాయ భేదాలు కూడా తొలగిపోయి ఆనందము సంతోషం అనేది ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా ఈ 2 రోజులు అనుకూలంగా కనిపిస్తుంది. మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది. తృప్తికరమైనటువంటి భోజనం చేస్తారు. అదేవిధంగా వాహన సౌఖ్యం అనేది కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ విదేశాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. మీడియా రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ 2 రోజులు సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకు కనిపిస్తున్నాయి. ఇక మంగళవారం బుధవారం కనుక చూసినట్టయితే ఈ మంగళవారం బుధవారం కాస్త మానసికంగా చింత చికాకు అనేది ఉంటుంది. ఏదో భయము ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు అదేవిధంగా మనస్పర్ధలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 8వ ఈ మంగళవారము బుధవారం ముఖ్యంగా అయితే మానసికంగా కాస్త చింత, వృత్తిలో కూడా కాస్త ఇబ్బందులు, అనవసరమైనటువంటి భయాందోళనలు, ఫిజికల్ సమస్యలు అంటే ఫిజికల్గా సంబంధించినటువంటి ఏదైనా పనులు చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు గాయాలు కానీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటి విషయంలో కాస్త జాగ్రత్త పడండి. తినే ఆహారం విషయంలో కూడా కాస్త చూసి సేవించండి. ఎందువల్లంటే డైజెషన్ సమస్యలు ఈ ముఖ్యంగా ఈ మంగళవారము బుధవారము డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్త అనేది తప్పకుండా ఈ రాశి వారికి ఈ 2 రోజులు అవసరమని చెప్పవచ్చు. ఇక గురువారము శుక్రవారము శనివారం ఈ 3 రోజులు దైవ దర్శనాలు ఆలయ సందర్శనాలు ఉండే అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. అయితే ఈ దైవ దర్శనాలు మిమ్మల్ని ప్రతికూలమైనటువంటి ఫలితాల నుంచి గట్టెక్కించడానికి దోహదపడతాయి. అదేవిధంగా చూసినట్టయితే ఈ 3 రోజులు కూడా పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. అయితే పనులు తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతాయి, కానీ కాస్త నెమ్మదిగా ఉంటుంది. హార్డ్ వర్క్ అనేది చేయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అంటే మీకు కావాల్సినటువంటి ఎఫర్ట్స్ కంటే అధికంగా పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అప్పుడే మీరు అనుకున్నటువంటి రిజల్ట్స్ అనేవి మీరు పనిచేసే చోట మీకు కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము సోమవారము ఈ రాశి వారికి ముఖ్యంగా సింహరాశి వారికి ఈ వారంలో చాలా చక్కగా అనుకూలంగా ఉంది. అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో ఈ రాశి వారికి కలగడానికి ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామం పఠించండి లేదా వినండి. తద్వారా చక్కటి ఫలితాలు సింహరాశి వారికి ఈ వారంలో కలుగుతాయి. అయితే ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ వారంలో కానీ ఈ మాసంలో కానీ చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక ఒకసారి మనం చూసినట్టయితే ముఖ్యంగా శివారాధన అనేది చేయండి. అంటే ఈ శ్రావణ మాసంలో కనుక శివుణ్ణి ప్రతి సోమవారం కనుక మీరు ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా శివలింగానికి నీరు, పాలు, పెరుగు, తేనె, అదేవిధంగా నెయ్యి, చక్కెర, బిల్వ పత్రాలను సమర్పించడం వల్ల ఈ ఏదైతే మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలు అన్నీ తొలగిపోయి మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ కోరికలు కూడా నెరవేరేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి. అదేవిధంగా మీరు ఉపవాసము అంటే ఈ శ్రావణ మాసంలో ఉపవాసం చేయడం వల్ల కూడా ఇది చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. శరీరము అదేవిధంగా మనస్సును కూడా శుద్ధి చేస్తుంది. తద్వారా ప్రతి రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇంకా చూసినట్టయితే మీరు గంగాజలంతో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల కూడా ఈ మాసంలో మీకు చక్కటి ఫలితాలు అధికంగా కలుగుతాయి. ప్రతికూలత అనేది తొలగిపోయి అనుకూలత అనేది మీకు అధికంగా కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో దాన ధర్మాలు చేయడం వల్ల పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల మీకు ఏదైతే గ్రహస్థితి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి ఉంటుందో ఏదైతే మీకు ఆ గ్రహాల మహర్దశ అంతర్దశల వల్ల కలుగుతున్నటువంటి గ్రహాల వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి అనుకూలత అనేది
మీకు పెరుగుతుంది. అదేవిధంగా మారేడు చెట్టు నాటడం వల్ల కూడా ఈ మాసంలో చక్కగా దారిద్ర్యం అనేది తొలగిపోయి ఐశ్వర్యం అనేది కలుగుతుంది. ఇవి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. అదేవిధంగా ముఖ్యంగా ధనం ప్రాప్తికి, అదేవిధంగా అప్పులు తొలగిపోయి ధన ప్రాప్తికి, ఐశ్వర్య ప్రాప్తికి మీరు ఈ మాసంలో ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే, మీ యొక్క ఇంటిలో ఈశాన్య మూల శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆ ఈశాన్యం అనే స్థలము, ఈశాన్యంలో మంచి సువాసన వచ్చేలాగా చూసుకోండి. ఎందువల్లంటే ఇది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది కాబట్టి లక్ష్మీ కటాక్షం అనేది మీకు తప్పకుండా ఇలా చేయడం వల్ల కలుగుతుంది. అదేవిధంగా రావి చెట్టు, ప్రతి శనివారం సాయంత్రము రావి చెట్టు వద్ద ఆవ నూనెతోని కనుక లేదా నువ్వుల నూనెతో కనుక దీపం వెలిగించినట్టయితే తద్వారా కూడా ఈ శ్రావణ మాసంలో మీకు చాలా చక్కగా ఉంటుంది. అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. ఇక ఈ మాసంలో ముఖ్యంగా ధన ప్రాప్తి కొరకు మీరు చేయవలసింది ఏంటంటే, ఒక జత వెండి పాములు కొని వాటిని పూజించి ముఖ్యంగా డబ్బులు దాచుకునే స్థలంలో ఉంచడం వల్ల కూడా మీకు సంపద అనేది ముఖ్యంగా పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. తద్వారా కూడా ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీరు లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు కనుక పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా ఓం మహాలక్ష్మై చ విద్మహే విష్ణు పత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేటటువంటి లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని కనుక మీరు 108 సార్లు పఠించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇవి మీరు స్థూలంగా మనకు ఈ శ్రావణ మాసంలో కానీ లేదా ఈ ద్వాదశ రాశుల వారు ఎప్పుడైనా కూడా మీరు పాటించినట్టయితే, పరిహారాలు కనుక పాటించినట్టయితే ఐశ్వర్య ప్రాప్తి అనుకున్నటువంటి పనులు కలుగుతాయి. ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వేజన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.